ముందుగా హెడ్లైన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ సభ ముందుకు తీసుకొచ్చారు. సూపర్ 6 మేనిఫెస్టో హామీలు, అభివృద్ది పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ వ్యయం 3 లక్షలు దాటింది. అవునా? అబ్బా, మరి నేను మొదలెట్నా? మా ఆడబిడ్డలు జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు డైరెక్ట్ గా నీ అకౌంట్ లో వేస్తాం. అవన్నీ గ్రాఫిక్స్ రా. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. 10 లక్షలు చెక్ ఇస్తావు, క్యాష్ తో చెప్పు. రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది పోయినట్టే. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.